వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చర్చ. జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేమో సీట్లు ప్రకటించుకుంటూ పోతుంది. ఇప్పటికీ జనసేన టీడీపీ పొత్తు ఎటు తేలకుండా ఉంది. భేటీలపై భేటీలు అయితే అవుతున్నారు, కానీ ఇప్పటికీ ఎటువంటి పొత్తు అయితే తేలలేదు. ఎవరికి ఎన్ని సీట్లు అన్న తెలియలేదు. అయితే ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలో అయితే మాత్రం జనసేన పార్టీకి 25 సీట్లు ఇచ్చే అవకాశం ఉందని ఒక వార్త రాసుకొచ్చారు. ఒకసారి అయినా కూడా అది ఇంకా పూర్తి సంతృప్తిగా ఉందంటే పూర్తిగా లేదని చెప్పారు. మరి ఈ నెల 8వ తేదీన మరోసారి భేటీ కావడాన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆ 8వ తేదీ కానీ లేదంటే ఈ రోజు రేపు భేటీ అవుతున్నారు. ఈ భేటీలో మరొకసారి చర్చలు జరిపే అవకాశం ఉంది. ఎవరికి ఎన్ని సీట్లు అన్నది అయితే ఉంది. అయితే పవన్ కళ్యాణ్ 35 సీట్లు అడిగాడు. 30 సీట్లు ఇచ్చే అవకాశం లేదు. 25 ఇస్తామని చెప్పారు. కనీసం 27 అన్న ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ అడిగినట్లు తెలుస్తుంది. అయితే అయినా కూడా 25 అన్న ఇస్తారా ఇవ్వరు అన్నది ఇంకా పూర్తిగా తెలియలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సీట్లు అయితే ప్రకటించేశారు. ఇదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కలిసినా కూడా సీట్లపై చర్చిస్తున్నారు. ఖచ్చితంగా ఈ సీట్లు ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే వైసీపీ నాయకులు మాత్రం ఖచ్చితంగా ఒకటే అంటున్నారు, ఈ సీట్లు చర్చ లేదు, పాడు లేదు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వీళ్ళు ఒక సీట్ అయినా ప్రకటించే సాహసం చేశారా? మేము సీట్లు ప్రకటిస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే పొత్తుపై కాదు ప్యాకేజీపై చర్చలు జరుపుతున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. ఇందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఒక వార్త ట్రెండ్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ తేదీల్లో భేటీ అవుతూనే ఉన్నారు. ఎందుకు భేటీ అవుతున్నారు ఈ తేదీలో ఒకసారి చూడండి. పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, 4వ తేదీ 9వ నెల 2023 రాజమండ్రి సెంట్రల్ జైల్లో బాబుతో పవన్ కళ్యాణ్ ములాఖాతులో మొదటిసారిగా కలిశారు. అక్కడ మొదటిసారిగా కలిసి జనసేన టీడీపీ పొత్తు ఉంటుంది అని బయటకు వచ్చి ప్రకటించారు. మరి వైసీపీ నాయకులు అయితే పొత్తు లేదు, ములాఖాతులో ప్యాకేజీ మాట్లాడుకున్నారు పవన్ కళ్యాణ్. ఇది నిజం కాదా? మరి నిజం కాకపోతే ఎందుకు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది? మరి పొత్తులో మీకు ఎన్ని సీట్లు ప్రకటించే దమ్ము ఉందని ఆ రోజు నుంచి ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా అదే 4వ తేదీ 11వ నెల 2023 హైదరాబాద్లోని చంద్రబాబు ఇంట్లో భేటీ అయ్యారు. మరి 2 సార్లు భేటీ అయ్యారు. 2 సార్లు భేటీ అయితే ఇప్పటికీ ఎందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సీట్లు ఎవరెన్ని స్థలాల్లో ఉంటారో అని ప్రకటించలేదు. కేవలం ఈ భేటీలు కేవలం పొత్తులకే అని చెప్పి టీడీపీ జనసేన భేటీలన్నీ పొత్తులకే అని చెప్పేసి వైసీపీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు చెప్తూనే ఉన్నారు. అయినా కూడా వీళ్ళు ఎక్కడెక్కడ స్పందించినా లేదు. పొత్తులపై హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ ఇంట్లో భేటీ. మరి ఇప్పుడెప్పుడు ఎన్నో తేదీ? 17వ తేదీ 12/2023 ఈ డేట్ చూడండి. 17/12/2023 తేదీ పొత్తులపై హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ ఇంట్లో చంద్రబాబు భేటీ అయ్యారు. మరి భేటీ అయితే మరి ఎందుకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా పొత్తులపై క్లారిటీ రాలేదు? అంటే 4వ తేదీ 9వ నెల 2023 తేదీనే జనసేన టీడీపీ పొత్తు ఉంటుంది, చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడే పొత్తు ఉంటుందని చెప్పుకొచ్చారు. మరి చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడే పొత్తు ఉంటుందని ఇదే తేదీ ప్రకటించుకున్నారు. అయితే ఈ హైదరాబాద్లో చంద్రబాబు ఇంట్లో కూడా ఒక భేటీ అవుతుంది. ఈ భేటీ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అదేవిధంగా 17వ తేదీ 12వ నెల 2023 పొత్తులపై హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ ఇంట్లో భేటీ. దీనికి పొత్తులపై హైదరాబాద్లో భేటీ అని చెప్పుకొచ్చారు. మరి పొత్తులపై హైదరాబాద్లో ఇదే తేదీ ఉంటే మరి ఎందుకు ఇప్పటికీ స్పష్టమైన ఆన్సర్ రావట్లేదు? అంటే జనసేన టీడీపీ పొత్తు అయితే ఖరారైంది. మరి ఆ పొత్తులో ఎవరికి ఎన్ని సీట్లు అన్న ప్రశ్న ఇక్కడ వస్తుంది. ఎవరికి ఎన్ని సీట్లు అన్నది ఇక్కడికి వస్తుంది. అయితే ఎవరికి ఎన్ని సీట్లు అన్న ప్రశ్న అయితే లేవనెత్తున్నారు. ఇక్కడ టీడీపీ ఎన్ని సీట్లు, జనసేన ఎన్ని సీట్లు, బీజేపీతో పొత్తు ఉంటుందా ఉండదా, మరి పొత్తు ఏంటి అని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఎంతసేపు చూసినా పొత్తు అన్నప్పటికీ జనసేన టీడీపీ ఖచ్చితంగా పొత్తు కోసం కాదు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంది సీట్ల కోసం కాదు, ఖచ్చితంగా ప్యాకేజీ కోసమని వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. మరి ఇన్నిసార్లు భేటీ అయ్యారు, దాదాపు 7 సార్లు భేటీ అయ్యారు. 8వ భేటీ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? మళ్ళీ ఇక్కడ చూసుకోవచ్చు. 9వ తేదీ 1/2024 అంటే కొత్త సంవత్సరంలో కూడా వీళ్ళు భేటీ అయ్యారు. కొత్త సంవత్సరంలో కూడా ఓటర్ లిస్టు సందర్భంగా అవకాశాలపై భేటీ అయ్యారు. మరి ఇన్నిసార్లు పవన్ కళ్యాణ్తో భేటీ అయినా కూడా మరి స్పష్టమైన ఆన్సర్ ఎందుకు? సారీ, ఇంకొకటి మనం మర్చిపోయి యువగలం ముగింపు సభలో ఏదైతే నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేశారో ఆ యువగలం పాదయాత్రలో టీడీపీ అధినేత, జనసేన అధినేత ఇద్దరు యువగలం పాదయాత్రలో ముగింపు సభలో వీళ్ళు మాట్లాడారు, కలిశారు. మరి కలిస్తే ఇప్పటి వరకు వీళ్ళు అప్పటికి కూడా ఎందుకు స్పష్టత రాలేదు? ఖచ్చితంగా వీళ్ళు మాటలు చూస్తుంటే ఖచ్చితంగా ఇవన్నీ
పొత్తుల కోసం కాదు ప్యాకేజీల కోసమే వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న విమర్శలు ఏంటి అన్న దాంట్లో కూడా వీళ్ళు ఎవరు సమాధానం చెప్పట్లేదు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎవరు ఉన్నా ఎవరు పోయినా కూడా ముందుకు వెళ్తూనే ఉంది. ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉంది? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తుంటే వీళ్ళు ఇంకా ప్యాకేజీ కొంతమంది విమర్శలు చేస్తుంది. ఏదేమైనప్పటికీ చంద్రబాబు భేటీ అయితే అది అవుతూనే ఉంది. ఇదే నేపథ్యంలో మనం ఇంతకుముందు చెప్పిన ఎన్నికల బృందంతో బాబు పవన్ కళ్యాణ్ కలిసి భేటీ అయ్యారు. ఓటర్ లిస్టులో అవకతవకలపై ఫిర్యాదు కూడా చేశారు. ఇదే నేపథ్యంలో ఇద్దరు భేటీ అయ్యారు. అప్పుడైనా కూడా ఒక స్పష్టత వచ్చిండాలి ఎవరు ఎన్ని సీట్లు. ఇద్దరు భేటీ అయితే అయ్యారు. మరి ఎవరికి ఎందుకు స్పష్టత రాలేదు? అప్పటికి క్వశ్చన్ మార్కే ఉంది. 13వ తేదీ 1 నెల 2024 ఉండవల్లిలో చంద్రబాబు ఇంట్లో పవన్ భేటీ. మరి ఈ భేటీలు అవుతూనే ఉన్నారు. ఈ భేటీలో ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఖచ్చితంగా పొత్తులు మాట్లాడుతున్నారా, లేదంటే సీట్ల గురించి మాట్లాడుతున్నారా, లేదంటే వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నట్లు ప్యాకేజీ గురించి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా వైసీపీ చేస్తున్న విమర్శలకు అటుగానే ఉన్నాయి. ఎందుకు అటు వాళ్ళు చెప్తున్నట్ల మాటలకు అట్టుగానే ఉన్నాయని చెప్పుకొస్తున్నాం అంటే ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు ఉంటుందని ఇరు నాయకులు ప్రకటించిన తర్వాత ఎవరికి స్పష్టత లేకపోవడంతో మరి 170 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తుంటే వీళ్ళు కనీసం 170 స్థానాల్లో పోటీకి కూడా నిలబెట్టే సాహసం చేయలేకపోతున్నారు. అంటే ఇక్కడ ప్రజా వ్యతిరేకత ఉందా లేదా అని పక్కన పెడితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పవర్ కోసం కాదు ప్యాకేజీ కోసమే ముందుకెళ్తున్నా అన్న మాటలు ఖచ్చితంగా ప్రశ్న మార్క్ అయితే లేవనెత్తుంది. ఖచ్చితంగా జన సైనికుల్లో కూడా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. ఎందుకు అంటే ఖచ్చితంగా మనం ఇంకా చూసుకున్నట్లయితే ఉండబల్లి అయిపోయింది. నిన్నటి రోజు 4వ తేదీ 2 నెల 2024 సీట్లు సర్దుబాటులో ఉండబల్లిలో చంద్రబాబు ఇంట్లో భేటీ అయ్యారు. మరి భేటీ అయితే మరి ఎవరికి ఎన్ని సీట్లు ఎందుకు ప్రకటించలేదు? మరి టీడీపీకి ఎన్ని, ఇక్కడ నిన్నటి రోజు భేటీ అయ్యారు కదా, మరి ఇక్కడ భేటీ అయితే ఎవరికి ఎన్ని సీట్లు, మరి టీడీపీకి ఎన్ని, మరి జేఏసీపీ జనసేన పార్టీకి ఎన్ని, ఎవరికి ఎన్ని సీట్లను ప్రకటించలేదు? ఖచ్చితంగా 175లో జనసేనకు వచ్చే సీట్లన్నీ, మళ్ళీ టీడీపీ పోటీ చేసే సీట్లన్నీ, మరి అధికారంలోకి రావాలంటే మళ్ళీ ఏం చేయాలి ఏం కథ అన్న చర్చలు కూడా ఉంటుంది. జగన్ గారు మాత్రం ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నారు, గెలిపే లక్ష్యంగా ఉంది. మరి జనసేన టీడీపీ ఇంకా సీట్లు సర్దుబాటులోనే ఉన్నారు. మరి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు, ఎవరికి సీట్ ఇవ్వాలి, ఎవరికి సీట్ ఇవ్వకూడదు? మరి జనసేన నాయకులు ఇక్కడ మనకు చూస్తుంటే నాదెండ్ల మనోహర్ కావచ్చు, లేదంటే నాగేంద్ర బాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇప్పుడు వైసీపీలో ఎవరికైతే టికెట్లు రాలేదో వాళ్ళు కొద్దిగా జాయిన్ అయ్యారు. మరి అలా జాయిన్ అయిన వాళ్ళే ఉన్నారు తప్ప మరి చెప్పుకోదగ్గ లీడర్ ఎందుకు ఇప్పటి వరకు తయారు కాలేదు? కేవలం పవర్ కోసం కదా ప్యాకేజీ కోసం పనిచేస్తున్నాడు పవన్ కళ్యాణ్ చర్చలు. ఇదే నేపథ్యంలో హరిరామ జోగయ్య కూడా ఒక ట్వీట్ చేశారు. ఏమని ట్వీట్ చేశారు? బానిసత్వం అలవాట్లు ఉన్న వాళ్ళకి సింహాసనంలో కూర్చోబెడతానంటే ఎలా ఒప్పుకుంటాడు? బానిసత్వానికే పనిచేస్తారు తప్ప అని ఒక ట్వీట్ చేశారు. ఆయన మాటల్లో నిజం ఎంతుంది? మరి ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశాడంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీని ఉద్దేశించి ఈ పోస్ట్ చేసినట్లు వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఎందుకు వైసీపీ నాయకులు ఈ మాటలు అంటున్నారంటే ఇక్కడ జగన్ 170 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తుంటే పవన్ కళ్యాణ్ ఏమో కనీసం 175లో 70 స్థానాలన్నా అడిగే పరిస్థితి లేదు. కేవలం 25 స్థానాలకే పరిమితం అయిపోతున్నాడు, 27 స్థానాలకే పరిమితం అయిపోతున్నాడు. వాళ్ళేమో ఆ సీట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో హరిరామ జోగయ్య గారు చేస్తున్న ట్వీట్కి ఖచ్చితంగా ఇంపార్టెన్స్ నెలకొంది. ఎందుకంటే జన సైనికులు హరిరామ జోగయ్య కాపు ఉద్యమ నేత ఇలాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈ వ్యాఖ్యలను ఎవరిని ఉద్దేశించి చేశాడంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఉద్దేశించి చేశాడని మనం అనుకోవచ్చు. ఈ భేటీని ఉద్దేశించి చేశాడు అనుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని సింహాసనంలో కూర్చోబెట్టాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నాడు అంటున్నారు. అయితే కాపు యువత కావచ్చు, కాపు నాయకులు కావచ్చు, ఉభయ గోదావరి జిల్లాలో కావచ్చు సీఎంగా చూడాలని, పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు. అలాంటి కోరుకుంటున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు, ఖచ్చితంగా ఎక్కువ స్థానాలు తీసుకుంటాడు అనుకుంటే ఖచ్చితంగా ఎక్కువ స్థానాలు కాదు ప్యాకేజీ కోసం పనిచేస్తున్నాడా, కేవలం బానిసత్వం కోసం పనిచేస్తున్నాడా అన్న ఇక్కడ విమర్శలు వస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ ప్యాకేజీ కోసం పనిచేస్తున్నాడా, బానిసత్వం కోసం పనిచేస్తున్నాడా, పవర్ కోసం పనిచేస్తున్నాడా? ఏదేమైనప్పటికీ జన సైనికుల్లో కావచ్చు, వైఎస్ఆర్సీపీ చేస్తున్న విమర్శల్లో కావచ్చు, టీడీపీ వాళ్ళు ఎంత ఆ విమర్శలు చేయకపోయినా ఇప్పుడు వాళ్ళకి అధికారం కావాలి కాబట్టి ఖచ్చితంగా జనసేన తోడు అవసరం అయితే వాళ్ళకు ఉంది. ఈ నేపథ్యంలో ఎన్ని విమర్శలు చేసినా ప్రస్తుతానికి ఎన్నికలు అయ్యేంత వరకు కాముగా ఉంటారు టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు. ఎందుకంటే ఇప్పుడు కనుక జనసేన అధినేతను కావచ్చు, జన సైనికులను కావచ్చు విమర్శలు చేస్తే ఖచ్చితంగా ఓట్లు బదలాయింపు జరగడం అయితే ఖచ్చితంగా ఆగిపోతుంది. ఆగిపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నియోజకవర్గంలోనూ అఖండ మెజారిటీతో గెలిచే అవకాశం అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు అయితే మౌనంగా ఉన్నారు. జన సైనికుల్లో కూడా ఒక ప్రశ్న అయితే మొదలెత్తింది. పవన్ కళ్యాణ్ ఇన్నిసార్లు భేటీ అయ్యారు, మరోసారి భేటీ అవుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమో సీట్లు మారుస్తూ పోతున్నారు, విజయమే లక్ష్యంగా పనిచేస్తూ పోతున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ఇప్పటి వరకు ఒక భారీ బహిరంగ సభ పెట్టలేదు ఎన్నికలకు సంబంధించి? వాళ్ళేమో సిద్ధమంటున్నారు, మేము జన సైనికులు అయినా మేమే సంసిద్ధమంటున్నారు,
అంటున్నాం. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పట్లేదు, కేవలం ప్యాకేజీ కోసం పనిచేస్తున్నారని జన సైనికుల్లో కూడా ఒక ప్రశ్న వేసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి సీట్ల కేటాయింపు అయితే జరిగిపోతుంది. మరి టీడీపీ జనసేన ఏమో పొత్తు విషయం పక్కన పెడితే వాళ్ళైతే భేటీలు అవుతున్నారు. మరి ఈ భేటీలో ఏం మాట్లాడుతున్నారు, ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఆ సీట్లలో ఎవరు నిల్చోబెట్టాలి, క్యాండిడేట్ లేని జనసేనకి 25 సీట్లు ఎక్కువ చంద్రబాబు గారు చెప్తున్నట్లు మనకు తెలుస్తుంది. అదే నేపథ్యంలో 25 సీట్లు ఇచ్చినా కూడా అక్కడ ఎవరు క్యాండిడేట్ నిలబెట్టాలి, జనసేనలో ఇచ్చే అవకాశం ఉందా, లేదంటే టీడీపీలో టికెట్లు రాని వాళ్ళని జనసేనలో జాయిన్ చేయించి టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది, ఇలాంటివన్నీ కాలమే నిర్ణయించాలి. ఏదైనా మటుకు హరిరామ జోగయ్య ట్వీట్ అయితే ఇప్పుడు ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ టీడీపీతో అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయినప్పుడు ఇలాంటి ట్వీట్ను ఒక చర్చనీయాంశమైంది. ఎందుకు చర్చనీయాంశమైందంటే సింహాసనంలో కూర్చోబెట్టాలని మేము అనుకుంటుంటే బానిసత్వం ఉన్నవాడికి ఆ లక్షణాలు ఎలా వస్తాయని ఆయన ట్వీట్ చేశారు. అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్యాకేజీ కోసం భేటీ అవుతున్నారా, లేదంటే పొత్తుల కోసం భేటీ అవుతున్నారా అన్నది కాలమే నిర్ణయించాలి. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ చెప్పుకోదగ్గ స్థానాలు కనుక తీసుకుంటే ప్యాకేజీ కోసం కాదు, పవర్ కోసం అనుకోవాలి. ఇప్పుడు వాళ్ళు అన్నట్లు 25-27 స్థానాలకే పరిమితం అయిపోతే ఆ 25-27 స్థానాలకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎలా సింహాసనాన్ని అధిష్ఠించగలడు, సంక్షేమ పథకాలను ఎలా సఫలీకృతం చేయగలడు, అధికారాన్ని ఎలా పొందగలడు. కేవలం ఇక్కడ వైసీపీ నాయకులు చెప్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ కోసం పనిచేస్తున్నాడా, లేదంటే పవన్ కళ్యాణ్ చెప్తున్నట్లు పవర్ కోసం పనిచేస్తున్నాడా, లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికి పనిచేస్తున్నాడా అన్న విషయాలు మనకు తెలియాల్సి ఉంది. అయితే ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ అయినప్పుడల్లా ఏదో ఒకటి వార్త వస్తూనే ఉంటుంది. ఎందుకు వార్త వస్తూనే ఉంటుందంటే టీడీపీ నాయకులు, టీడీపీకి సంబంధించిన మీడియా వార్తాపత్రికలు ఏం చెప్పుకుంటుంటాయి, పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పొత్తు ధర్మంతోనే ముందుకెళ్తున్నారు, జనసేన టీడీపీ ముందుకెళ్తుంది, విజయానికి ఎటువంటి పనులు చేకూర్చాలని వీళ్ళు వెళ్తున్నారని చెప్తారు. ఇదే నేపథ్యంలో వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ మీడియా ఏం చెప్తుంది, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్యాకేజీ టైం అయింది, సీట్ల కోసం కాదు, ప్యాకేజీ వచ్చే నోట్ల కట్ల కోసం వెళ్ళాడని చెప్తున్నారు. మరి వైసీపీ నాయకులు చెప్పింది నిజమా, టీడీపీ నాయకులు చెప్పింది నిజమా అంటే అది అక్కడ భేటీ అయిన చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కే తెలియాలి. మరి అయితే ఎవరు ఊహాగానాలు వాళ్ళకున్న నేపథ్యంలో ఖచ్చితంగా జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు అధికారం కోసం పనిచేయలేదని మనం చర్చించుకుంటే ఖచ్చితంగా వీళ్ళు అధికారం కోసం పనిచేస్తున్నారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని దించడానికి పనిచేస్తున్నారా అన్న ప్రశ్నలు కూడా లేవనెత్తున్నారు. ఏదేమైనప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ నేపథ్యంలో మరి వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నట్లు ప్యాకేజీ కోసమా, సీట్లు పంపకం కోసమా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.